హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం భద్రకాళి పోర్ట్కి అయితే వచ్చినాం. మొన్న అయితే చూసినాం వరంగల్ వేయి స్తంభాల టెంపుల్. అలాగే వచ్చేసి నిన్న భద్రకాళి టెంపుల్ అయితే చూసినాం. ఈరోజు అయితే పోర్ట్కి అయితే వచ్చినాం. చూద్దాం పోర్ట్ ఎలా ఉంది ఏంటి అని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది తెలుసా. ఇక్కడ పోర్ట్ అనేటిది ఇక్కడ వచ్చేసి మొత్తం పురాణ నాటి చరిత్ర అయితే చాలా పెద్దగా ఉందట. ఇక్కడ మనకైతే అంతా తెలీదు, కాకపోతే ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అని మనం చూద్దాం అంతే. దాని గురించి మనం చర్చలు అయితే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఓకేనా, చూడండి. చూసారా ఇక్కడ పోర్ట్ పక్కన ఇది కూడా ఉంది. చాలా బాగుంది అబ్బా, లొకేషన్ అయితే మస్తు ఉంది. చూడండి ఎంత బాగుందంటే మరీ బ్యూటిఫుల్. కూష్ మహల్, ఇది ప్యారెస్ అట. ఇది ప్యారెస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకేనా, చూడండి ప్యారెస్ ఇంతకుముందు చూపించాను కదా. మొత్తం రాయితో ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం రౌతే, వేరే ఏమీ లేదు దీంట్లో. చూడండి మొత్తం రౌతుతోనే. ఇది ఎంత గ్రేట్ అంటే, ఇది ప్యారెస్ అని ముస్లిమ్స్ ప్యారెస్ అని అన్నారు. కాకపోతే ఇలా మన దేవుళ్ళు అయితే ఉన్నాయి, గణపతి ఇలాంటి మొత్తం దేవుళ్ళు ఉన్నాయి. అది ప్యారెస్ అయితే అంటున్నారు. ఏంటో దీని గురించి అయితే మనకు తెలియదు, కానీ దీని గురించి ఎవరైనా తెలిసి ఉంటే మెసేజ్ చేయండి. కాకపోతే మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. వరంగల్ వచ్చిరనుకో, వరంగల్ వస్తే ఈ మూడు మాత్రం ఈజీగా కవర్ వేసుకొని పోవచ్చు. ఎవరైనా వచ్చే వాళ్ళని మంచి బ్యూటిఫుల్గా చూడాలనుకుంటే రండి, పర్వాలేదు. మస్తు అంటే మస్తు ఉంది. నేను మొన్న వరంగల్ వేయి స్తంభాల దేవాలయానికి అయితే వెళ్ళినా, కానీ అంతా నాకు ఆడ ఏమనిపించలేదు, ఏముంది అనుకున్నా. కాకపోతే నేను ఒక దుబాయ్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ మెసేజ్ చేసిండు, ఇట్లా ఇది ఉంటుంది అని. అందుకనే నేను నిన్న మా సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇవన్నీ చూద్దామని వచ్చినాం. ఓకేనా, మొత్తం చూసి ఏంటిదని రిక్వెస్ట్ అయితే సరే వెళ్దామని చెప్పి పాపం వాళ్ళు కూడా. చూడండి మొత్తం రౌతుతో ఎలా ఉంది చూడు, ఇంత పెద్ద రౌతులు. ఈ రోజులైతే జేసీబీ లేపడానికి కూడా ఇబ్బంది అవుతుంది, జేసీబీ తోటి తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్లాంటి అంత పెద్ద రౌతులు అప్పట్లో ఎట్లాంటి మిషనరీ రిక్వైర్మెంట్లు లేకుండా ఎలా చేసినా కానీ అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారా ఎంత బాగుంది. వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. దీని గురించి ఏదో చరిత్ర ఉంటుంది నేను, కాకపోతే నాకు చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మనకు తెలియదు నేను చెప్తాం కాబట్టి ఈ మాట్లాడుకోవాలి తప్ప వేరే అయితే ఏముండదు. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. ఇట్లా వీడియో చూస్తే మస్తు అనిపిస్తుంది. డైరెక్ట్ చూస్తే మాత్రం ఏముండదు, అది ఇదేనా అనిపిస్తాం. కానీ వీడియోలో ఇది ఎందుకంటే చిన్న దగ్గర ఇట్లా తీసుకుంటూ పోతున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఓకేనా, మీరు డైరెక్ట్ చూసినాకో ఇందులో ఏముందబ్బా ఎక్కడెక్కడనే ఉన్నాయి కదా అనిపిస్తుంది. అదైనా చూడండి ఏముంది, ఒక్కొక్క మొత్తం రౌతే అబ్బా. డెకరేటివ్ మొత్తం, ఈ డెకరేషన్ మొత్తం రౌతోటే ఉంది, సిమెంట్ అన్నది లేదు. మొత్తం చూసారా, మొత్తం రౌతే. ఇది ఎలా చేసిరు ఏంటి అని అర్థం కాదు, కానీ వావ్ చాలా గ్రేట్. వాళ్ళైతే పెద్ద మేధావులు అనుకోవాలి. చూడండి మొత్తం రౌతే, సిమెంట్ యూజింగ్ అన్నది మొత్తంకే ఉండదు ఇక్కడ. చూస్తున్నారా, పోర్ట్ అంటే పోర్ట్. వెరీ గుడ్, నాకైతే మస్తు నచ్చింది అబ్బా. You know just what you do to me. Play my emotions like a pair of ఇక్కడ ఫ్రెండ్స్, ఎవరైనా వరంగల్ వచ్చినప్పుడు మాత్రం ఇవి మూడు మాత్రం మర్చిపోకుండా చూసైతే వెళ్ళండి. ఓకేనా, నేనైతే నా అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ నుంచి కారు కిరాయి రావడం వల్ల ఇక్కడ అయితే వచ్చిన. లేకుంటే ఎప్పటికి కూడా చూసేవాడిని కాదు కావచ్చు. ఎప్పుడో అనుకున్నాను నేను కారు ఎప్పుడైనా కిరాయి వస్తే టూర్లో వెళ్ళాలి చేయాలని. కారు కిరాయితో వచ్చి ఇక్కడికైతే మీకు చూపిస్తున్నా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకైతే వీడియో నచ్చుతుంది కావచ్చు. నచ్చితే మాత్రం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా.
ఓకేనా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అలాగే కార్ డ్రైవింగ్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఇస్తాను ఫ్రెండ్స్. కార్ డ్రైవింగ్ గురించి కూడా కానీ, ఈ వ్లాగ్స్ కానీ, అన్ని ట్రావెలింగ్ కానీ, ఓకే, హైదరాబాద్లో లోకల్ లొకేషన్స్ కానీ ఇవన్నీ తీస్తాను మీకోసం. ఎనీ టైం నా ఛానల్ మీద దృష్టి పెట్టి మీకోసం ఒక్క మెసేజ్ రాగానే దాని గురించి అయితే తీయడానికి ట్రై చేస్తాను 100%. మీరైతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఏదో కొద్దిగా నాకు ఫీలింగ్ అయితే కలుగుతుంది. అరే ఇది ఉన్న ఒక సబ్స్క్రైబర్ ఇది నన్ను అడిగిన రాబ్బా తీయాలి అన్న ఒక ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది. ఓకేనా, మీరు ఏది చేయకుండా నేను ఏం తీయాలో నాకైతే అర్థం కాదు. డ్రైవింగ్ గురించి అయితే, కార్ గురించి అన్నకి ఇది ఒకటి తీయండి అని చెప్పండి. నాకు తెలియకుండా ఏదో ఒక విధంగా తెలుసుకోనన్నా నేను మీకోసం వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా, అన్నకి ఈ వీడియో తీయన్నా అని చెప్పండి, తమ్మికి ఈ వీడియో తీయని చెప్పండి. ఏదో ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీ గురించి నా తరపున ఎంత రిస్క్ అయినా సరే మీరు మెసేజ్ చేసిన ఒక 5 డేస్లో మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. ఏ వీడియో అయినా సరే డ్రైవింగ్ విషయంలో. ఓకేనా, రిస్క్ మెసేజ్లో చేయకండి. సింపుల్గా మీకు ఈ డ్రైవింగ్ ఈ విధంగా కావాలనుకున్నాం, ఇది కావాలనుకున్నాం, దాని గురించి తీయండి, మెసేజ్ చేయండి. మీకు మాత్రం ఏ విధంగా అయినా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా, చూడండి పోర్ట్ అయితే ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. నేనైతే ఇది పోర్ట్ చూయించుకుంటా వేరే ఏవో విషయాలు మాట్లాడుకుంటే చాలా డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నాను కదా. అట్లా అనుకోకండి, ఏదో నాకైతే ఎట్లా అనిపిస్తుంది. నాకు అబ్బా ఇంత బ్యూటిఫుల్ అంటే అంత. నేను గత ఒక 10 years బ్యాక్ మేము మా హనుమాన్ మాల వేసుకున్నప్పుడైతే మేము 10 years బ్యాక్ వరంగల్ వస్తామని టూర్ అయితే వేసినాము. తిరుపతి అవన్నీ, శ్రీశైలం, భద్రాచలం, విశాఖపట్నం, వరంగల్ అని. కాకపోతే వరంగల్ రాలేకపోయినాము, ఎందుకంటే ఆ రోజు అక్కడ 1000 స్తంభాల టెంపులే కదా, ఏముండదు అనుకొని మేము రిటర్న్ అయితే తిరుపతి వెళ్ళిపోయినాం. అట్లయింది. కానీ ఇక్కడ వచ్చి ఉంటే మేము అప్పుడు ఒక లెవెలే వేరుంటుండే. అబ్బా ఇదే నేను ఈ ఛానల్ గత నేను 2-3 years 4 years బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటే ఇది ఇప్పటికీ వేరుంటుండే. ఓకే, ఇప్పటికైనా పర్వాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే మనకు చాలా మంచిగా బాగా వస్తారు. మా ఫస్ట్ ఛానల్కి వచ్చేసి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. దానికి మన ఛానల్ వచ్చేసి ఛానల్ నేమ్ వచ్చేసి జగన్ విలేజ్ డ్రైవ్. అలాగే వచ్చేసి కొత్త పెట్టిన కార్ గురించి అయితే పెట్టినాను. కార్ గురించి అంటే ఇట్లా వ్లాగ్స్ చేయొచ్చు అంటే కార్ డ్రైవింగ్లో. ఇప్పుడు మనం మా ఛానల్లో ఈ కార్ డ్రైవింగ్ వీడియోస్ తీస్తే పోతలేవు, చాలా కిరాయిలు వెళ్తున్నా. ఈ వ్లాగ్స్ తీస్తే వెళ్తలేవు, ఓన్లీ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్స్, ట్రాక్టర్ ఎట్లా నడపాలి ఏంటి అన్న విషయం తీస్తేనే పోతుంది వీడియో. అది ప్రాబ్లం అవుతుంది. దాని గురించి అయితే ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. ఇది ఓన్లీ మనం వ్లాగ్స్, కార్ డ్రైవింగ్ విషయంలో, కార్ డ్రైవింగ్ ఏదైనా మెసేజ్లు వచ్చినా, మైలేజ్ విషయం కానీ, ఏదైనా చిన్నగా ఏదైనా రివ్యూస్, అది ఏదున్నా మీకోసం అయితే ఈ ఛానల్ అయితే పెట్టాను సబ్స్క్రైబర్ కోసం. చాలామంది నాకు కారు వీడియోస్ 2-3 తీసిన దాంట్లో మెసేజ్లు అయితే చేశాను, నాకు ఇది చేయండి అది చేయండి. దాని గురించి సపరేట్గా వెహికల్ ఉండగా మనకు వెహికల్ లేనిది పెట్టి వేస్ట్, ఏదైనా ట్రాక్టర్ లేనిది ట్రాక్టర్ ఛానల్ పెట్టి వేస్ట్, కార్ లేనిది కార్ ఛానల్ పెట్టి వేస్ట్. ఇప్పుడు మనం బ్లాగ్స్, మనం కార్ బ్లాగ్స్ చేస్తాం కాబట్టి ఇది పెట్టచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఇది కొద్దిగా దీనికి అర్థం ఉంది. ఏవి లేకుండా నేను పెడతా అంటే సెట్ కాదు, ఎందుకంటే మనం వేరే వాళ్ళే తీసుకొచ్చి చేయలేము కదా. ఒక వీడియో 2 వీడియోలు చేస్తాం కానీ మొత్తం కంటిన్యూ వీడియోస్ అయితే చేయలేము కదా, అది ప్రాబ్లం. ఓకేనా, అందుకనే కార్ ఉంది కాబట్టి కార్ వీడియోస్ జగన్ కార్ డ్రైవ్ అని పెట్టిన, ట్రాక్టర్ ఉంది కాబట్టి జగన్ విలేజ్ డ్రైవ్ అని పెట్టిన. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఛానల్కి ఇట్లా నాదేమైనా పొరపాటు అనిపిస్తే ప్లీజ్ సారీ, క్షమించండి. ఎన్ని ఛానల్లో పెడతాను, చాలామంది అంటుంటారు ఎన్ని ఛానల్ పెడతామని. ఈ ఛానల్కు ఆ ఛానల్కు రీజన్ అదేనాది. అంటే ఇప్పుడు నేను ఇలా వ్లాగ్ వరంగల్ వ్లాగ్ తీయాలి, ఈ ఛానల్లో పెడితే పోదు. ఎందుకోదంటే దానికి దీనికి వేరు కదా, డిఫరెంట్ కదా, దాని కేటగిరీ వేరు, దీని కేటగిరీ, అందుకనే ఇది పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎవరైనా నచ్చి ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఏదైనా వీడియో కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మీకోసం అయితే 100% వీడియో మాత్రం తీస్తాను. నాతోటి సాధ్యమైనంత వరకు వీడియో తీస్తాను తప్పకుండా. మీకోసం ఎంత కష్టమైనా సరే నా సబ్స్క్రైబర్ కోసం నేనైతే అట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మన ఛానల్ని అయితే మర్చిపోకండి. ఒకటి జగన్ కార్ డ్రైవ్ ఉందని గుర్తుపెట్టుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కార్ నేర్చుకునే వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఓకే బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.